హాయ్ స్టూడెంట్స్. సో ఆపరేటర్స్ మనం జావాలో ఏ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటర్ మీన్స్ ఆపరెంట్ 1, ఆపరేటర్, ఆపరెంట్ 2 అంటే 2 ఆపరెంట్స్ మధ్యలో యూజ్ చేసేది మనం ఆపరేటర్ మీన్స్ మనకి 2 ఆపరెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చేసి మనకు ఒక రిజల్ట్ ఇస్తుంది. సో దాన్నే మనం ఆపరేటర్ అంటాం. సో ఆపరేటర్కి ఎగ్జాంపుల్స్గా మనకు తెలుసు ప్లస్, మైనస్, ఇంటూ, స్లాష్, డివిజన్, ఈక్వల్ టు. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఇలాంటి ఆపరేటర్స్ మనకి జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి అంటే ద ఫస్ట్ వన్ arithmetic ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ మనం టోటల్గా 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అవైలబుల్ ఇన్ జావా. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేసే ఆపరేటర్స్ని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకు జనరల్గా అందరికీ తెలిసిన ఆపరేటర్స్ ప్లస్ ఫర్ ఎడిషన్, మైనస్ ఫర్ సబ్ట్రాక్షన్, ఆస్ట్రిక్ ఫర్ మల్టిప్లికేషన్. మనకి ఇంటూ అనేది మన కీబోర్డ్లో ఉండదు, అందరికీ తెలుసు. దాని ప్లేస్లో మనం ఇంటూ ప్లేస్లో మల్టిప్లికేషన్కి యూజ్ చేసే ఆపరేటర్ ఆస్ట్రిక్. సో దట్ ఈస్ స్లాష్ ఫర్ డివిజన్ అండ్ పర్సంటేజ్ ఫర్ మాడ్యులో డివిజన్. సో మనం పర్సంటేజ్ యూజ్ చేసి రిమైండర్ గెట్ చేస్తాం, స్లాష్ యూజ్ చేసి కోషన్ గెట్ చేస్తాం. సో ఈ ఆపరేటర్స్ని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్గా యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఏ ప్లస్ బి. ఏ బి ఆపరెంట్స్ అయితే మధ్యలో యూజ్ చేసే ప్లస్ ఈజ్ ఆపరేటర్. ఏ మైనస్ బి అంటే ఏబి ఆపరెంట్స్ అయితే మైనస్ ఈజ్ ఆపరేటర్. అగైన్ ఏ ఆస్ట్రిక్ బి, ఏ స్లాష్ బి, ఏ పర్సంటేజ్ బి. సో ఇలా మనం ఏంటంటే ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. సో అగైన్ ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఇంటీజర్ అర్థమెటిక్ ఆపరేటర్స్, రియల్ అర్థమెటిక్ ఆపరేటర్స్, మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. సో అంటే ఫస్ట్ ఇంటీజర్ అర్థమెటిక్ వచ్చేసరికి ఓన్లీ ఏబి వాల్యూస్ హ్యావింగ్ ఇంటీజర్స్. అది రియల్ అర్థమెటిక్ అయితే ఏ అండ్ బి హ్యావింగ్ రియల్, బట్ మిక్స్డ్ అయితే సమ్ రియల్ నెంబర్స్ అండ్ సమ్ ఇంటీజర్ నెంబర్స్. సో అలా కనుక మనం తీసుకుంటే వాటిని 3 టైప్స్లో ఇంటీజర్ అర్థమెటిక్, రియల్ అర్థమెటిక్ అండ్ మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ అని చెప్పి 3 టైప్స్. సో నెక్స్ట్ కేటగిరీ రిలేషనల్ ఆపరేటర్స్. సో సెకండ్ కేటగిరీ వచ్చి మనకి రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కంపారిజన్. సో ఎక్కడైనా 2 ఆపరెంట్స్కి మధ్యలో రిలేషన్ని, దట్ ఈస్ కంపారిజన్ మనం పెర్ఫామ్ చేయాలి అంటే మనం యూజ్ చేసే ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అగైన్ లెస్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈక్వల్ టు, దట్ ఈస్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో మనకి ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. అగైన్ రిలేషనల్ ఆపరేటర్స్లో లెస్ దాన్ యూజింగ్ ఏ లెస్ దాన్ బి. అంటే బీకి ఏకి రిలేషన్ ఎలా ఉండాలి అంటే బి కన్నా ఏ స్మాల్ అయి ఉండాలి. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఏ కన్నా బి కన్నా ఏ లెస్ దాన్ అయినా అయి ఉండాలి, లేదు ఈక్వల్ అయినా అయి ఉండాలి. నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ బి కన్నా ఏ కంపల్సరీ గ్రేటర్ అయి ఉండాలి, ఎక్కువ అయి ఉండాలి. సేమ్ నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే గ్రేటర్ అయినా అయి ఉండాలి, లేదు ఈక్వల్ అయినా అయి ఉండాలి. ఏ ఈక్వల్ టు బి, ఏ బి ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండాలి. ఏ నాట్ ఈక్వల్ టు బి,
ఏ బి ఈక్వల్గా ఉండకూడదు, అంటే నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్గా ఉంటే అక్కడ మనకి కండిషన్. సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనకి వచ్చే రిజల్ట్ ఏంటి అంటే మేబీ ట్రూ ఆర్ ఫాల్స్. ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చే కండిషన్ని బేస్ చేసుకుని కంపారిజన్ కరెక్ట్ అయితే మనం ఇచ్చిన లాజిక్ ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ కేటగిరీ లాజికల్ ఆపరేటర్స్. సో మనకి లాజికల్ ఆపరేటర్స్ వచ్చి 3 ఆపరేటర్స్. దిస్ ఈజ్ లాజికల్ అండ్, నెక్స్ట్ pipe symbols, that is logical or, next not symbol, that is logical not. సో మనకి సమ్ మ్యాథమెటికల్ పాయింట్లో మనం అండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ దాని యొక్క ట్రూత్ టేబుల్స్ మనం చూసాం. సో ఆ ట్రూత్ టేబుల్స్ ఏంటి అంటే అండ్ ఆపరేషన్కి వచ్చేసరికి మనకి బోత్ జీరోస్ దగ్గర 0 వస్తుంది, బోత్ వన్స్ దగ్గర 1 వస్తుంది. సో దట్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ అండ్. ఏ ఫర్ ఎగ్జాంపుల్ బి, ఏ అండ్ బి అంటే 2 వాల్యూస్ మనం ఇన్పుట్గా తీసుకుంటే 0 0 దట్ ఈస్ 0, 0 1 that is 0, 1 0 that is 0, that is 1 1 that is 1. Next, so this is AND truth table. So మనం 2 ఇన్పుట్స్ లో 1 వచ్చినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. సో నెక్స్ట్ దీనికి AND అయితే నెక్స్ట్ ఆర్, ఏ బి, A or B, that is 0 0 0. నెక్స్ట్ ఏది ఒక్కటి 1 వచ్చినా కూడా మనకి అవుట్పుట్ 1 వస్తుంది, దట్ ఈస్ ట్రూ వస్తుంది. 0 1 1, 1 0 1, 1 1 1. సో మనకి ఇలా ఆర్ ట్రూత్ టేబుల్ వచ్చి మనకి 2 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా మనకి కండిషన్ అనేది ట్రూ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆర్. నెక్స్ట్ నాట్ టేబుల్కి వచ్చేసరికి మీరు 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. సో అంటే ఆపోజిట్, మనకు ఆపోజిట్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. సో అంటే ఇక్కడ నాట్ ఆపరేషన్, అలానే మనకి అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, అలానే నాట్. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే మనకి ఈ 3 సింబల్స్ని యూజ్ చేసుకుని 3 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది, దట్ ఈస్ లాజికల్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్స్. సో సింపుల్గా మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈక్వల్ టు, దట్ ఈస్ ఈక్వల్ టు మీన్స్ మనం ఏ ఈక్వల్ టు బి అంటాం. అంటే యాక్చువల్గా ఏ ఈక్వల్ టు బి మీన్స్ 2 ఈక్వల్ అని కాదు, చాలామంది డౌట్ ఫీల్ అవుతారు. బట్ ఏ ఈక్వల్ టు బి మీన్స్ దిస్ ఈజ్ రైట్ సైడ్ వాల్యూ, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ వేరియబుల్. సో అంటే మీరు బిలో ఏదైనా వాల్యూ తీసుకోండి, ఆ బి అనే వాల్యూ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ ఏలోకి స్టోర్ అవుతుంది. అంటే మీరు ఏ ఈక్వల్ టు 10 అంటే సో మనకి ఈజీగా తెలుస్తుంది 10 ఈజ్ వాల్యూ, మనం 10ని ఏలోకి స్టోర్ చేస్తున్నాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఎక్స్, సో అంటే ఎక్స్ వేరియబుల్లా ఏ వేరియబుల్లా, అక్కడ రైట్ సైడ్ ఎప్పుడు ఏదైతే ఉంటుందో అది మనకి వేరియబుల్ అవుతుంది, వాల్యూ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మనకి వేరియబుల్ అవుతుంది. సో అంటే ఎక్స్ వచ్చి మనకి ఏలో స్టోర్ అవుతుంది, ఎందుకంటే మీరు ఇక్కడ 10 ఈక్వల్ టు ఏ అని రాయలేరు కదా. సో అలానే ఏ ఈక్వల్ టు ఎక్స్ మీన్స్ రైట్ సైడ్ ఏదైతే ఉందో అది వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది మనకి వేరియబుల్. సో ఇలా మనం అసైన్మెంట్ ఆపరేటర్ మీన్స్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ యూజ్ చేసి మనం అసైన్మెంట్ ఆపరేటర్గా తీసుకుంటాం. అలానే దీనికి షార్ట్ కట్స్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఆస్ట్రిక్ ఈక్వల్ టు, స్లాష్ ఈక్వల్ టు. సో అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బిని మనం సింపుల్గా ఏ ప్లస్ ఈక్వల్ టు బి అని రాస్తాం. ఓకే, సో ఏ ప్లస్ ఈక్వల్ టు బి మీన్స్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 4, దట్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. నెక్స్ట్ ఏ మైనస్ ఈక్వల్ టు బి, ఏ స్లాష్ ఈక్వల్ టు బి, దట్ ఈస్ ఏ స్లాష్ ఈక్వల్ టు బి. ఇలా మనం ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనం షార్ట్కట్లో కూడా
యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ 4 కేటగిరీస్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 5th కేటగిరీ. సో నెక్స్ట్ 5th కేటగిరీ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏంటి అంటే ప్లస్ ప్లస్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, మైనస్ మైనస్ ఈజ్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో అగైన్ ప్లస్ ప్లస్లో ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ 2 టైప్స్. అలానే మైనస్ మైనస్లో ప్రీ డిక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అగైన్ 2 టైప్స్. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్రీ మీన్స్ ఏంటి, పోస్ట్ మీన్స్ ఏంటి అంటే మనం ఏదైతే వేరియబుల్ తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ప్లస్ మీన్స్ ప్రీ ఇంక్రిమెంట్, ఎక్స్ ప్లస్ ప్లస్ మీన్స్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకే, ప్లస్ ప్లస్ బిఫోర్గా ఉంటే ప్రీ, అదే ప్లస్ ప్లస్ నెక్స్ట్ ఉంటే పోస్ట్. సో సేమ్ మైనస్ మైనస్ ఎక్స్ మీన్స్ ప్రీ డిక్రిమెంట్, ఎక్స్ మైనస్ మైనస్ మీన్స్ పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, అంటే మైనస్ మైనస్ ముందుంటే దాన్ని మనం ప్రీ అంటాం, మైనస్ మైనస్ నెక్స్ట్ ఉంటే దాన్ని పోస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ m ఈక్వల్ టు 5. ఓకే, ఐఎమ్ టేకింగ్ m ఈక్వల్ టు 5. సో m ఈక్వల్ టు 5 అని తీసుకున్నప్పుడు మనం y అనే ఒక వేరియబుల్ తీసుకుని ఆ y అనే వేరియబుల్లో ఈ m వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఓకే, సింపుల్గా y ఈక్వల్ టు m అంటే mలో ఉన్న 5 వచ్చి yలో స్టోర్ అయిపోతుంది. బట్ ఐ వాంట్ టు ఇంక్రిమెంట్, దర్ ఇస్ ప్రీ ఇంక్రిమెంట్ ఆర్ పోస్ట్ ఇంక్రిమెంట్. సో ఐ వాంట్ టు ప్రీ ఇంక్రిమెంట్, దర్ ఇస్ y ఈక్వల్ టు ప్లస్ ప్లస్ m. సో ఆల్రెడీ mలో మనకి ఎంత ఉంది వాల్యూ 5. సో ఇక్కడ m అండ్ y వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే m వాల్యూ ఎంత ఉంటుంది, y వాల్యూ ఎంత ఉంటుంది అంటే m వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రిమెంట్ చేసి yలోకి స్టోర్ అవుతుంది. సో m వాల్యూ ఇంక్రిమెంట్ చేసి స్టోర్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ y వాల్యూలోకి ఫస్ట్ m వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, దట్ ఈస్ 5 ప్లస్ 1 దట్ ఈస్ 6. నెక్స్ట్ m వాల్యూ 5 ప్లస్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, దట్ ఈస్ m ఈక్వల్ టు 6, దట్ ఈస్ ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, అదే వాల్యూ అగైన్ m ఈక్వల్ టు 5 బట్ y ఈక్వల్ టు m ప్లస్ ప్లస్ అనుకోండి, అంటే yలోకి mని ఫస్ట్ అసైన్ చేస్తుంది, దట్ ఈస్ y ఈక్వల్ టు m అనేది అసైన్ అవుతుంది, అంటే y ఈక్వల్ టు 5. ఆఫ్టర్ దట్ m ఇంక్రిమెంట్ అవుతుంది, దట్ ఈస్ m ఈక్వల్ టు 6. ఇక్కడ 2 వాల్యూస్ మనకి ఈక్వల్ ఉంటాయి, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్ చేసి ఆఫ్టర్ దట్ మనకి ఇంక్రిమెంట్ చేస్తుంది. సేమ్ ఇది ఎలా అయితే వర్క్ అయిందో మనకి మైనస్ మైనస్ కూడా అంతే, అంటే m ఈక్వల్ టు 5 మైనస్ మైనస్ m చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ y ఈక్వల్ టు 5, ఐ మీన్స్ 5 మైనస్ 1 4, y ఈక్వల్ టు 4i, ఆఫ్టర్ దట్ m ఈక్వల్ టు 4. నెక్స్ట్ m ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు m మైనస్ మైనస్ చేశారు అనుకోండి, y ఈక్వల్ టు 5 అవుతుంది, ఆఫ్టర్ దట్ m ఈక్వల్ టు 4 అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. సో నెక్స్ట్ కేటగిరీ 6th వన్, కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్. సో కండిషనల్ ఆపరేటర్ మీన్స్ క్వశ్చన్ మార్క్ కాలన్, ఈ 2 ఆపరేటర్స్ యొక్క మిక్సింగ్ని మనం కండిషనల్ ఆపరేటర్ అంటాం. దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కాలన్, ఎక్స్ప్రెషన్ 3. మనం ఎక్స్ప్రెషన్ 1ని చెక్ చేసేటప్పుడు ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ట్రూ ఇట్ పెర్ఫార్మ్స్ ఎక్స్ప్రెషన్ 2, ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ఫాల్స్ ఇట్ పెర్ఫార్మ్స్ ఎక్స్ప్రెషన్ 3. సో దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ట్రూ, we are going to expression 2. Expression 1 is false, we are going to expression 3. So conditional operator means question mark colon is a conditional operator. So next 6 categories complete అయినాయి. నెక్స్ట్ 7th category వచ్చి bitwise operators. సో బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే మనకి ఇవి స్పెషల్ ఆపరేటర్స్గా బిట్వైజ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ని సపోర్ట్ చేయడానికి మనం ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ తీసుకుంటాం. సో సింగిల్ అండ్ డబల్ అండ్ వచ్చేసరికి మనకి లాజికల్ ఆపరేటర్స్. సో సింగిల్ అండ్ వచ్చేసరికి బిట్వైజ్ అండ్ ఆపరేటర్. నెక్స్ట్ బిట్వైజ్ ఆర్.
నెక్స్ట్ క్యాప్ సింబల్ అంటాం దీన్ని, బిట్ వైజ్ ఎగ్సార్. సో అండార్ ఆపరేషన్ని నెక్స్ట్ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్గా మనం తీసుకుంటాం. టిల్డ్ ఆపరేటర్, దట్ ఈస్ వన్స్ కాంప్లిమెంట్. సో మనం బైనరీ ఆపరేషన్స్ చేసేటప్పుడు వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ వస్తాయి కదా, సో అవి. నెక్స్ట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్స్ ఆర్ షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్స్. సో నెక్స్ట్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్స్. షిఫ్ట్ రైట్, విత్ జీరో ఫిక్స్. సో ఇవన్నీ మనకి తెలియాలి అంటే మనం బిట్వైజ్ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకి ఈ టాపిక్స్ గురించి వస్తాయి. బట్ ఏ ఆపరేషన్కి ఏ ఆపరేటర్ అనేది మాత్రం మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. మనకి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ. సో లాస్ట్ కేటగిరీ, 8th కేటగిరీ వచ్చి స్పెషల్ ఆపరేటర్స్. మనకి ఏ లాంగ్వేజ్కి సంబంధించి ఆ లాంగ్వేజ్ మనకి స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ జావాలో స్పెషల్ ఆపరేటర్స్ ఓన్లీ 2 ఆపరేటర్స్. దట్ ఈస్ వన్ ఇన్స్టాన్స్ ఆఫ్ అండ్ సెకండ్ వన్ డాట్ ఆపరేటర్. సో ఆల్రెడీ మనం డాట్ ఆపరేటర్ చూసాం, దిస్ పీరియడ్ అంటాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో అందులో ఉన్న ఇంక్లూడింగ్ పార్ట్స్ని మనం యాక్సెస్ చేయాలి అంటే మనం ఈ డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. బట్ ఎప్పుడు ఇన్స్టాంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఇన్స్టాన్స్ ఆఫ్ స్టూడెంట్. సో అంటే స్టూడెంట్ అనే ఒక ఎప్పుడు ఈ ఆపరేటర్ మనకి ట్రూ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ పర్సన్ బిలాంగ్స్ టు స్టూడెంట్ క్లాస్ అయితే అవుతుందో అప్పుడు మనకి ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్. అంటే ఇది ఇన్స్టాన్స్ ఆఫ్, దాని యొక్క ఇన్స్టాన్స్ అని చెప్పుకునే ప్రాసెస్లో మనం ఈ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇన్స్టాన్స్ ఆఫ్ అండ్ డాట్ ఆపరేటర్స్ మనకి జావాలో స్పెషల్ ఆపరేటర్స్. సో టోటల్ మనకి 8 కేటగిరీస్ వచ్చినాయి. సో ఫస్ట్ వన్ వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్స్, నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ స్పెషల్ ఆపరేటర్స్.